HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్ లోకి వెళితే భారత్తో చర్చలకు పాకిస్తాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. శాంతి కోసం భారత్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. అయితే చర్చల్లో కాశ్మీర్ అంశాన్ని కూడా చేర్చాలని షరతు పెట్టారు. పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్సెస్లో కామ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించిన ఆయన భారత్తో చర్చలకు సిద్ధమన్నారు. పాక్ శాంతిని కోరుకుంటుందని, తమ ప్రాంతంలో అభివృద్ధి శ్రేయస్సును కోరుకుంటున్నామని షెహబాజ్ పేర్కొన్నారు. అయితే జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్లోనే అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత రక్షణ శాఖను మరింత బలోపేతం చేయడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే డిఫెన్స్ బడ్జెట్ను మరో 50,000 కోట్ల రూపాయలను పెంచే యోచనలో కేంద్రం ఉంది. ఇందుకోసం పార్లమెంటు శీతాకాల సమావేశంలో 50,000 కోట్లకు సంబంధించిన సప్లిమెంటరీ పద్దును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ బడ్జెట్లో సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆయుధాల ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ మేరకు ఆలోచన చేసినట్లు సమాచారం. ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. PSLV-C-61 రాకెట్ నమూనాను ఆలయంలోకి తీసుకుని వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నెల 18న రాకెట్ను శ్రీహరికోట నుంచి గగనతలంలోకి ప్రవేశపెట్టనున్నారు. మన దేశం ప్రయోగిస్తున్న 101 రాకెట్ PSLV-C-61 అని ఇస్రో చైర్మన్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వివిధ కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్న వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారంటూ వంశీపై కేసు నమోదు చేశారు. గన్నవరంలో వంశీ అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అక్రమ తవ్వకాలపై నివేదికలను పోలీసులు సమర్పించారు. 2019 నుంచి 2024 వరకు వంశీ ఆయన అనుచరులు చేసిన అక్రమాల వివరాలు ఇందులో ఉన్నాయి. సుమారు 100 కోట్ల రూపాయలు విలువైన మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. హరిత నగరంగా రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విస్తీర్ణంలో 30% హరితం ఉండేలా బృహత్ ప్రణాళిక ఇప్పటికే సిద్ధమైంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ADCLలోని ఉద్యాన విభాగం రోడ్ల నిర్మాణంలో అడ్డుగా ఉన్న చెట్లను నరక్కుండా ట్రీ ట్రాన్స్లోకేషన్లో పద్ధతిలో జాగ్రత్తగా తొలగించి వాటిని మరొక చోట నాటుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని అభిప్రాయపడింది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.